వాగ్దానం చేసేటప్పుడు, తీర్మానం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీర్మానం చేసుకోవాలి. ఈయన అంటాడు, ఇదిగో దేవుడు మాకు తోడై ఉన్నాడు, దేవుడు మమ్మల్ని మిద్యానీయుల చేతుల నుంచి విడిపిస్తాడన్నావు కదా, అయితే నేను ఒక విషయం చెప్తా, అది చెయ్యి అని అన్నాడు. చూడండి, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగలి భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకొని వచ్చి దాని దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన అన్నాడు, నేను ఒక అర్పణ తీసుకొచ్చాడు పెడతా, ఆ అర్పణ అర్పించేదాకా ఉండు అని అంటే ఆ దేవుని దూత ఆ మస్తకి వృక్షం కిందనే కూర్చుంది. పోయి పొంగని రొట్టెల్లో మాంసాన్ని తీసుకొచ్చి ఆ పాత్రలో పెట్టి నీళ్లు పోషించాడు. తర్వాత అది బండ మీద పెడితే చేతిలో ఉన్న కర్ర పెట్టగానే ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్ని వచ్చి దాన్ని దహించేసింది. ఓ, కొంచెం నమ్మకం వచ్చింది. ఏమొచ్చింది? కొంచెం నమ్మకం వచ్చింది. ఎస్, అయితే మిద్యానీయుల చేతుల నుంచి మమ్మల్ని విడిపిస్తారు అనుకున్నారు. ఆయన పూర్తిగా రాలే. ఆయనకి నమ్మకం ఏం చేశాడు తెలుసా? మరలా ఒక మాట అన్నాడు. అక్కడ మిద్యానీయులు, అమాలేకీయులు అందరు కూడా ఉన్నారు ఎజ్రాయేలు మైదానంలో. అప్పుడు ఈ యొక్క గిద్యోను ఒక మాట అన్నాడు. మరలా చూడండి, ఆయన 36వ వచనం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రె పొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రె పొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని దేవునితో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఒక గొర్రె పొచ్చు తెచ్చాడు, గొర్రె చర్మం తెచ్చాడు, తెచ్చి ఆ పొలంలో పడేశాడు. పడేసి దేవుని దూత అంటాడు, ఆ చుట్టంతా ఆరిన్యాలు ఉండాలి, ఆ బొచ్చు మీద మాత్రమే మంచు పడదు, మిగతా అంతా పొడిగా ఉండాలి, మంచు పడదు. 38వ వచనంలో అలాగున ఇలా జరిగితే నువ్వు నా ద్వారా వారి చేతుల నుంచి ఇశ్రాయేలులను రక్షిస్తావని నిశ్చయించుకుంటారు అని చెప్పాడు. ఎప్పుడైతే గొర్రెపచ్చు మీద మంచు పడ్డదో ఓకే అలాగే అని అనుకున్నాడు. చూడండి 38. అతడు ప్రార్థన ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయకు, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింపు సెలవు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనేమని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేస్తాడు. నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఒక తీర్మానం చేసుకోవటానికి, ఒక వాగ్దానం చేయడానికి, ఒక నిర్ణయం తీసుకోవటానికి దేవునికి 2-3 రకాల పరీక్షలు పెట్టాడు. ఫస్ట్ ఏమో బొచ్చు మీద నీళ్లు పడాలని, తర్వాత ఏమో బొచ్చు మీద నీళ్లు పడొద్దు, చుట్టంతా పొలంలో నీళ్లు ఉండాలి, ఆ మంచు పడాలి అన్నాడు. పొద్దున్నే వచ్చి చూస్తే అంత మంచు ఉంది, ఈ ఒక్క గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈయన అన్నాడు, ఎస్, నీవు నా చేత ఇశ్రాయేలీయుల్ని ఆ మిద్యానీయుల చేతుల నుంచి, అమాలేకీయుల చేతుల నుంచి విడిపిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అని నమ్మి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఇదిగో దేవుడు నాతో వాగ్దానం చేశాడు, మనల్ని ఆ మిద్యానీయుల చేతుల నుంచి, అమాలేకీయుల చేతుల నుంచి విడిపిస్తాడని. కాబట్టి మనం యుద్ధానికి పోదామంటే 32,000 మంది వచ్చారు. అక్కడేమో లక్షలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఉన్నారు. ఎప్పుడైతే 32,000 మంది సైన్యం వచ్చిందో ఈయనకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎస్, యుద్ధం చేస్తాం, దేవుడు తోడుగా ఉన్నాడు, సైన్యం ఉంది కాబట్టి యుద్ధానికి ఈజీగా ఇంతమంది సైన్యంతో యుద్ధానికి మనమే 32,000 మంది ఉన్నాం కదా అని అనుకుంటే వెంటనే దాంట్లో నుంచి మంచి అనౌన్స్మెంట్ వచ్చింది. వ్యవసాయ అనౌన్స్మెంట్, భయపడే వాళ్ళందరూ వెళ్ళిపోమన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు తీర్మానం చేసుకొని లోపలికి వచ్చినాక అంత రివర్స్ జరిగిపోయింది. ఇప్పుడు 10,000 మందే ఉన్నారు. కొద్ది దూరం పోయినాక లోయలో నీళ్లు కనపడతా ఉన్నారు. ఇదిగో అందరినీ నీళ్లు తాగమని చెప్పు అన్నాడు. ఆ 10,000 మంది నీళ్లు తాగడానికి దిగారు. నీళ్ళలో దిగి నీళ్లు తాగుతా ఉన్నారు. చూడండి ఆ మాట, 7వ అధ్యాయం 5వ వచనం నుంచి. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క కత్తుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గట్టికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాడు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చారు. ఆడ చూస్తేనేమో లక్షల మంది, ఈయన చూస్తేనేమో 32,000 మంది ఉన్నారు కదా అని కొంచెం ధైర్యం ఉంటే దాంట్లో నుంచి 22,000 మంది పోయారు. పోనీ లేక 10,000 మంది అని ఉన్నారు కదా అనుకుంటే దాంట్లో 9,700 మంది పెరిగిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. 300 మందితో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాం. ఎంత కష్టం! అలాగే ఈ 300 మంది ఏమైనా యుద్ధవీరులు అనుకున్నారా? పెద్ద యుద్ధవీరులు ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షంగా కార్యం జరిగించేటప్పుడు మనల్ని జీరో చేస్తాడు. ఏం చేస్తాడు? జీరో చేస్తాడు. ఇక ఇది అసాధ్యం అనిపించే స్థితికి తీసుకొస్తాడు. ఇది సాధ్యం అనే స్థితిలో మనం ఉంటే దేవునికి మహిమ రాదు. నా మాట మీకు అర్థం అవుతుందా? ఇది అసాధ్యము అనే పరిస్థితులలో మనం వెళ్ళినప్పుడే, ఆ పరిస్థితుల్లో కార్యం జరిగినప్పుడే, ఆ పరిస్థితుల్లో విడిపించబడ్డప్పుడే, ఆ పరిస్థితుల్లో జయం పొందినప్పుడే, ఆ పరిస్థితుల్లో ఆ సమస్యలను దాటుకొని రాగలిగినప్పుడే అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువు బలంగా ఉండొచ్చు, ఆ శత్రువు ఏదైనా కావచ్చు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, రోగ సమస్య కావచ్చు, ఏ ఇతర ఉద్యోగ సమస్య కావచ్చు, పెళ్లి సమస్య కావచ్చు, ఇతర సంబంధమైన ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు. ఆ సమస్య చాలా బలమైనదిగా నీకు కనబడితే నువ్వేం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. అసాధ్యమైన దానిలో దేవుడు కార్యం చేస్తాడు.